బిర్యానీ అంటే గుర్తొచ్చేది చికెన్ మటన్ అండి. అలా కాకుండా ఒకసారి ఈ పన్నీర్ మష్రూమ్ కొబ్బరి పాలు వేసిన బిర్యానీ ట్రై చేసి చూడండి. మీ బిర్యానీ అకౌంట్లో ఇది కూడా యాడ్ అయిపోతుందనమాట. ముందుగా దీనికోసం పన్నీరు మష్రూమ్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, వేయించిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకోండి. కుక్కర్లో నెయ్యి, నూనె 2 వేసి బాగా కాగిన తర్వాత చూపించిన గరం మసాలా, అదే బిర్యానీ మసాలా అండి, ఇవన్నీ వేసి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి ఉప్పు కూడా వేసి బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకునే ఈ పన్నీర్ మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసి ఆయిల్ అంతా తేలేంత వరకు, వాటర్ అంతా పోయేంత వరకు వేగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ కూడా వేసి బాగా వేయించుకొని 1 కప్పు బాస్మతి రైస్ 2 కప్పుల కొబ్బరి పాలు వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం బుడగలు వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఐ ఫ్లేమ్ మీదే 2 విజిల్స్ రాయిస్తే అయిపోతుందండి. ఈ పన్నీర్ మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.